దేశవ్యాప్తంగా దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు పబ్లిక్. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంట్లో దీపావళి హారతులు ఇస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే దీపావళి నోములు నోచుకుంటున్నారు ప్రజలు. సాయంత్రం లక్ష్మీ పూజలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇల్లు వాకిళ్లు దీపాలతో అందంగా అలంకరించుకోనున్నారు. ఇక దీపావళి సందర్భంగా సాయంత్రం పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేయనున్నారు జనం. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్య దీపకాంతులతో వెలిగిపోయింది. సరయూ నది ఒడ్డున దీపోత్సవంగా గ్రాండ్ గా జరిగింది. 9వ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. రామ్కి పైడి ఘాట్ లో హారతి ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్. సరయూ నది తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు భక్తులు. భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న 3456 మంది లైసెన్సుడ్ భూమి సర్వేయర్లకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు మాత్రమే చట్టంగా మారిందన్నారు. ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తేవడమే లక్ష్యంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చామన్నారు రేవంత్. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూ సర్వేయర్లు నిజాయితీగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్సుడ్ భూ సర్వేయర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించడమే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పరిశీలించారు. స్కూల్ను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై అధికారులతో చర్చించారు. నాణ్యత ఎక్కడా రాజ్యపడొద్దని అధికారులకు సూచించారు భట్టి. పార్లమెంట్లో బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు రాష్ట్రంలో తిప్పలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి పార్లమెంట్లో అడ్డు తగులుతున్నారన్నారు. సిరిసిల్లలో పార్టీ నేతలను కలిశారు పొన్నం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. హైదరాబాద్ షేక్పేట డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్తో పాటు బీజేపీ ముఖ్య కార్యకర్తలు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. సోమాజిగూడలోని నివాసంలో వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి వివేక్. డోర్ టు డోర్ ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించాలని కార్యకర్తలను కోరారు మంత్రి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కార్యకర్తలు. మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతకాలం నక్సలిజంతో అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగువైపు అడుగులు వేస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మావోయిస్టులతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్కు మద్దతు ఇస్తున్న వారు వెంటనే ఆ సంబంధాలు కట్ చేసుకోవాలన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేశామన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎయిర్పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేశారన్నారు. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతోనే ఇలా చేశారని ఆరోపించారు. మహాగఠబంధన్ పొత్తులో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు దక్కాలన్నారు ఆ పార్టీ నేత మృత్యుంజయ్ తివారీ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సీట్ల కోసం డిమాండ్ చేయడం లేదన్నారు. బీహార్లో ప్రస్తుత పరిస్థితిని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు ఆర్జేడీ నేతలు. మరోవైపు సీట్ల పంపకంపై లాలు నివాసంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. యుఎస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్లో సహా 50 నగరాల్లో నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు చేశారు. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి 10 నెలల్లోనే వలసల నియంత్రణ చర్యలు, యూనివర్సిటీలకు ఫండ్స్ తగ్గించడం సహా అనేక స్టేట్స్లలో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం నిర్ణయాలపై అమెరికన్లు మండిపడుతున్నారు.